తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఉన్నత నామాన్ని బట్టి ఉదయకాలం మీ నామాన్ని స్తుతిస్తున్నా. జీవవాక్యాన్ని మీరు మా ముందు ఉంచారు. 38వ కీర్తనలో నుంచి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారు పడిన గుంటలో నుంచి వారిని లేవనెత్తనని మీరు వాక్యంలో రాయించినందుకు స్తోత్రాలు. ఎన్నో మార్లు మా యొక్క బలహీనతలను బట్టి మేము గుంటలో పడిపోయిన వారం. నీ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తూ అనేక రీతులుగా సరిదిద్దుతూ లేవనెత్తుతూ నీ ఇంటిలో సియోనులో నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలయ్యా. మా పట్ల మీకున్న కలువరి ప్రేమను బట్టి స్తోత్రాలు. రాజైన దావీదు, నా రక్షణకర్తవైన ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము అన్నాడు. నీవు నీ ప్రజలకు సహాయం చేయుటకు త్వరగా వచ్చే దేవుడిగా మీరున్నందుకు స్తోత్రాలు. నాయనా, లోకములో నా కొరకు మా కొరకు మరి ఎవరూ కూడా స్పందించనంత త్వరగా మీరు మాత్రమే చేయగలిగిన దేవుడు. నీ ప్రేమ వాత్సల్యతలను బట్టి వందనాలు. నశించి నరకానికి వెళ్ళటం ఏమాత్రం మీకు ఇష్టము లేదు గనుక త్వరగా మీరు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి లూకా 19:10, తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తేసి లోకమునకు వచ్చెను. మీరు వచ్చారు, త్వరగా వచ్చారు. ఆయన గగన మేఘమును చీల్చుకొని గంతులు వేయిచు నా ప్రియుడు ఇర్రివలే త్వరగా వచ్చుచున్నాడని పరమగీతములో రాయబడింది. మా కొరకు మీరు వచ్చారయ్యా. మమ్మల్ని రక్షించటానికై కలువరి శిలువలో ప్రాణం పెట్టారు. ముఖాన్ని ఉమ్మేయించుకున్నారు, కొరడా దెబ్బలు తిన్నారు, సొగసు స్వరూపాన్ని కోల్పోయారు. నీ రక్తములో నన్ను మమ్మలను కడిగి కొని రక్షించుకున్నారు, నీ ప్రజలుగా చేసుకున్నారు. ఇటు గొప్ప దేవునికి ఏమి రుణం తీర్చుకోలేక నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి మహోన్నత నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పాటల పుస్తకంలో నుండి 54 పాట సంఖ్య, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా అద్భుత కరుడా ఆలోచన. ఆశ్చర్య సమాధాన ప్రభు, అద్భుత కరుడా ఆలోచన. ఆశ్చర్య సమా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించెదన్. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక
దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనం. దేవుని వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 25 మొదటి వచనం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమార్ని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. చాలు. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా ప్రభా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క మెల్లనైన స్వరాన్ని మేము వినుటకు దయచూపు. ఎందుకనగా దేవుని వాక్యము బలము గలదై, ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలిగినది అని హెబ్రీ పత్రికలో రాయించారు. బలమైన నీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా కీళ్ళు, తలంపులు, హృదయాలోచనలను ఛేదించునంత మట్టుగా దూరే నీ వాక్యం, పరిశీలించే నీ వాక్యం, మమ్మలను బాగు చేసే నీ వాక్యమును మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించిన అనేక ఉపమానాలలో పరలోక రాజ్యములో తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు అనే ఉపమానం చాలా అద్భుతమైనది. దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలను గమనించి వారి యొక్క స్థితిగతులను జ్ఞాపకం చేసుకుంటూ వారికి అర్థమయ్యే రీతిలో ఒక అద్భుతమైన ఉదాహరణతో కూడిన విషయాలను బోధించాడు. 10 మంది కన్యకలు అన్నాడు. 10 మంది కన్యకలు, 10 మంది కన్యకలు ఉన్నారు. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వారు సిద్ధపడ్డారు. అయితే వారిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు అని లేఖనంలో రాయబడింది. ఈ అధ్యాయములో 10-12 వచనాలు మనం చదువుతూ ఉంటే మనకు అర్థమైన సంగతి, ఎప్పుడు వినే సంగతి. 5 ఎత్తబడ్డారు, 5 విడవబడ్డారు. 5 ఎత్తబడిన వారినేమో బుద్ధిగల వాళ్ళు అన్నారు, విడవబడిన వారేమో బుద్ధి లేని వారు అన్నారు. బుద్ధిగలవారు, బుద్ధి లేని వారు ప్రభువు వచ్చే వరకు కలిసే ఉన్నారు. అంటే దానికి ప్రభు చక్కని ఉపమానం చెప్పాడు కదా, గురుగులు గోధుమలు. కనుక కోత కాలం వచ్చే వరకు ఆ 2 కలిసి పెరుగుతాయి. కనుక ఒకవేళ గురుగులను వేరు చేయాలనుకుంటే గోధుమలు కూడా కదిలించబడతాయి. కాబట్టి అవి ఇవి పెనవేసుకున్నాయి కనుక వాటిని మీరు పెరగవద్దు, ఓపిక పట్టండి, ఒక కాలం వస్తుంది అని ప్రభు చెప్పాడు. కనుక ఈ 10 మంది కన్యకలు ఒకవేళ సంఘము అని మనం అనుకున్నట్లయితే సంఘము ఖచ్చితంగా ఒక దినం ఎత్తబడుతుంది. సంఘము ఎత్తబడుతుంది. దీన్ని ర్యాప్చర్ అన్నారు, అంటే ఎత్తబడుట. ఎత్తబడు వారిలో మనం ఉండాలనేది కదా దేవుని ఉద్దేశం. ప్రభు సన్నిధికి వచ్చినా, ఆరాధన చేసినా, కానుకలు ఇచ్చినా, పరిచర్య చేసినా, పాటలు పాడినా దీని వెనక ఉద్దేశం ఏంటి చెప్పండి? దీని వెనక ఉద్దేశం ఏంటి? నేను కూడా ఎత్తబడాలి, నేను కూడా ప్రభు రాకడలో ప్రభువుతో ఉండాలి. విడవబడటం భయంకరం, విడవబడే వారిలో నేనుండకూడదు అని కదా మనం అనుకునేది. కనుక దేవుడు కూడా అలాగే చెప్తున్నాడు. ఇక్కడ 5 బుద్ధి గలవారు ఉన్నారు, 5 బుద్ధి లేని వారు ఉన్నారు. ప్రభు యొక్క రాకడలో ఎత్తబడిన 5 శ్రేష్టముగా సిద్ధపడిన వారు, దేవునికి నచ్చినట్టు, దేవుడు మెచ్చినట్టు, దేవుని సంఘ క్రమానికి లోబడిన వారిగా, ప్రభువును ప్రేమించిన వారిగా, దేవునికి మహిమకరంగా జీవించిన వారే ఎత్తబడిన వారు ఉన్నారు. ప్రభు రాకడ 2 విధాలుగా మనకు జరగబోతుంది. దానిని బైబిల్ పండితులు, వ్యాఖ్యానకర్తలు ఇలాగన్నారు. ఒకటి అదృశ్య రాకడ, అంటే రహస్య రాకడ. అంటే ప్రభు వస్తున్నాడు, రెండవ రాకడ అని వింటున్నాం కదా. ఎలాగొస్తాడు అంటే అదృశ్యం, రహస్యంగా వస్తాడు, సీక్రెట్గా వస్తాడు. అందుకే ప్రభు అంటాడు, దొంగ ఇంటి యజమానికి చెప్పి వస్తాడా? అలా రాడు కదా, ఆయన రహస్యంగా వస్తాడు. అలాగే ప్రభు అంటాడు, నేను కూడా అలా రహస్యంగా వస్తాను అని చెప్పాడు.
దానిని దెస్సలోనిక పత్రికలో రాశాడు. చదువుదాం. పత్రిక దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి, దానికి ముందు 14, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినేడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద, కనుక మేఘాల మీద కొనిపోబడే మొదటి అనుభవం. ప్రభువు వేవేల పరిశుద్ధులతో పరలోకం నుండి మధ్యాకాశానికి వస్తాడు. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే, ప్రిపేర్ అయిన వాళ్ళు, అంటే బుద్ధిగల కన్నికలు. బుద్ధిగల కన్నికలకు మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు చక్కగా సిద్ధపడతారు. వారిలో ప్రార్థన, ఆరాధన, విశ్వాసం, పరిశుద్ధత, నిరీక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, విధేయత, వాక్యమునకు లోబడటం, దేవుని కొరకు ప్రయాసపడే మనసు కలిగినోళ్ళని బుద్ధిగల కన్నికలు అన్నారు. కనుక ఈ బుద్ధిగల కన్నికలు ఏం చేస్తారు? ప్రభు మధ్యాకాశానికి రాగానే ఊదబడిన బోర వారు వింటారు. వారు వెంటనే రెప్పపాటులో, ఉదాహరణకి ఆరాధన జరుగుతుండొచ్చు, టప 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 ఇందులో 50% వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎట్లా వెళ్ళారో నీకు తెలీదు. నీవు తిరిగి ఏంట్రా వీళ్ళు లేరంటే కనపడరు. కుర్చీలు ఖాళీగా ఉంటాయి, నీ పక్కన ప్లేస్ ఖాళీగా ఉంటుంది. విడవబడటమే ప్రమాదకరం. గమనించారా? కనుక రెప్పపాటులో జరిగిద్ది. ఇది రెప్పపాటులో జరుగుతుంది. అంటే రెప్ప కన్ను మూసి కన్ను తెరిసే లోపే నీ పక్కనున్న వ్యక్తి సిద్ధపడిన వ్యక్తి అయితే, ఒకవేళ నీవే సిద్ధపడిన వ్యక్తి అయితే నీవు రెప్పపాటులో ప్రభు యొద్దకు వెళ్ళిపోతావు. ఇది రహస్య రాకడ అన్నారు. మరొకటి ఉంది, అది అందరూ చూస్తారు. ప్రకటన గ్రంథం రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం పరిశుద్ధ గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 7. ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఇది బహిరంగం, ఇది పబ్లిక్ అయిపోద్దనమాట. ఇక మేఘార్హుడే వస్తున్నాడు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడేమో అర్థం కాలేదు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు అర్థం కాలేదన్నమాట. పెళ్లి కుమార్తె ఊరి వెలపలు ఉంటే అందరూ చూడరు కదా, కొందరే చూస్తారు. పెళ్లి కుమార్తె ఊరి వెలపలకు వచ్చి అట్లా ఆగిపోతుంది కదా. అప్పుడు ఎదుర్కోవడానికి వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక 10 మంది చూస్తారు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు చూస్తారు? బ్యాండ్ మేళంతో, ఇక శబ్దముతో. అప్పుడు అందరికీ పబ్లిక్ అయిపోతుంది అనమాట. ఊరి వెలపలు వచ్చి ఆమె ఎదురు చూస్తున్న సంగతి కొద్ది మందికే తెలుసు. గమనించారా? రాకడలో 2 రకాలుగా ఉన్నాయి. అయితే విశ్వాసులమైన మన జీవితాల్లో రహస్య రాకడలో ఎత్తబడే వారిగా భక్తిని చేయటం నేర్చుకుందాం. రహస్య రాకడలో ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో నీవు ఉండాలి. అలాంటి భక్తి జీవితాన్ని ప్రియులారా మనం కట్టుకోవాలి. ఇది చాలా అవసరం. అయితే అలాగూ జీవించాలంటే దేవుడు మనకు చెప్పేస్తాడా? చెప్పండి, చెప్పేస్తాడా? ఒకరోజు, ఒక వారం, ఒక నెల అంటే ప్రకటన చేస్తే ఆ రోజు పని మానుకొని, డ్యూటీలు మానుకొని, ఆఫీసులు మానుకొని చక్కగా వచ్చి కూర్చుందామంటానికి నీకు తెలియని రోజు అది. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం, 44వ వచనం చదువుదాం. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకని మీరు సిద్ధముగా ఉండుడి. ఎప్పుడు వస్తాడు చెప్పండి? మీరు అనుకునే గడియలోనా? మీరు అనుకునే గడియలోనా? ఇప్పుడు చూడండి, మనం అనుకునే గడియలో ప్రార్థన పెడితే ఎవరైనా వస్తారా? కనీసం అన్న ప్రకటన చేయలేదు, ఇప్పుడు ఫోన్ చేశాడు, ఎవరు వస్తారు అని అంటావు. ప్రభువు ఎప్పుడు ఫోన్ చేయడు, రేపు ఆయన ఏమీ చేయడు. నీవు అనుకొనని గడియలో, నీ పర్మిషన్ లేని గడియలో, నీవు నేను ఊహించని గడియలో, నీవు నేను ఒకవేళ నిద్రిస్తుండొచ్చు, పని చేస్తూ ఉండొచ్చు, లోకములో తలతూగుతూ ఉండొచ్చు,
లేక దేవుని మందిరమునకు డుమకాగొట్టి దూరంగా బ్రతుకుతూ ఉండొచ్చు, లేక ఇంకా సమయం ఉందిలే ఇప్పుడైనా అంటూ నిద్రపోతూ ఉండొచ్చు. కనుక నీవు దూరంగా ఉన్న సమయం నీవు అనుకోనని గడి అంట. అది ఎంత ప్రమాదకరం. ప్రియులారా, నిజంగా సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకేముంటుంది భూమి మీద అంటే మీరు ఆలోచించండి. 50% మంచి వాళ్ళందరూ పోయారు. ఇక మిగిలిన వాళ్ళందరూ ఎవరు? అందరూ గొడవలు మారేవాళ్ళే, అందరూ కోపిష్టోళ్ళే, అందరూ భయంకరమైన వ్యసనపరులే. మిగిలిన వాళ్ళు భక్తుడు ఉండడు, మిగిలిన వాళ్ళు సేవకులు ఉండరు, మిగిలిన వాళ్ళలో వాక్య పరిచర్య చేసేవాళ్ళు ఉండరు, మిగిలిన వాళ్ళు పరిశుద్ధాత్ముడు అసలే ఉండడు. ఆయన సంఘంతో పాటు వెళ్ళిపోయాడు. ఆదరించేవాడు, ఒప్పింపజేసేవాడు, సరిచేసేవాడు, ఏవండి సమాధానపరిచేవాడు, బ్రతిమలాడేవాడు, ఆయన వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన వాళ్ళంతా కూడా డి అంటే డి అనేవాళ్ళే ఉంటారు. ఇక అప్పుడు లోకం ఎట్లుంటుంది మీరు ఆలోచించండి ఒకసారి. లోకం ఎట్లుంటుంది? నలుగురు కొట్టుకునే వాళ్ళని గదిలో పెట్టేస్తే ఎలాగుంటారు? ఎలాగుంటారు? భూమి అలా ఉంటుంది. నీతి ఉండదు, యథార్థత ఉండదు, మంచితనం ఉండదు. ఎవరైనా ప్రార్థనకు పిలుస్తారేమో వెళదామంటే ప్రార్థన పెట్టేవాడు ఉండడు. ఆ రోజు బైబిల్ స్టడీ తెలియదు, ఫోన్ చేసి ప్రార్థనకు రాలేదేంది నాయనా అమ్మ అని నిన్ను అడిగే నాదుడు కూడా ఉండడు. దేవుని వాక్యం బోధిస్తుంది ఈరోజు. ఆ వెళ్ళిపోయిన తర్వాత మిగిలినది భయంకరం. జ్ఞాపకం చేసుకోవాలి. మిగిలిన చెత్త, మిగిలిన మనుషులు భయంకరం. ఆ దినము ఏ మాత్రము దేవునితో సంబంధము లేనివారు భూమి మీద బ్రతుకుతుంటారు. ఏ మాత్రము సంతోషము సౌఖ్యము లేనివారు, దేవునితో పరిచయం లేనోళ్ళు బ్రతుకుతుంటారు. దానికి ప్రభు ఒక పేరు పెట్టాడు, రాత్రి వచ్చుచున్నది అన్నాడు. దాని పేరేంటి? ఇవన్నీ బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు, మీకు సమయం సరిపోదు. రాత్రి వచ్చుచున్నది. ఒకడు పని చేస్తే పగలే పని చేయాలి, రాత్రి వేళ ఎవరు పని చేయరు కదా. రాత్రి అంటే చీకటి, చీకటి అంటే పాపము, లోకము. కనుక రాత్రి కాలం వస్తున్నది, నీవు పగటిలోనే సిద్ధపడాలి. అనగా బ్రతిమలాడుతున్న కాలములో, హెచ్చరిస్తున్న కాలములో, కన్నీరు కారుస్తూ ఉన్న కాలములో, పరిశుద్ధాత్ముడు నీ కొరకు అంగలారుస్తూ ఉన్న కాలములో, సమృద్ధిగా వాక్య పరిచర్య జరుగుతున్న కాలములో, నిన్ను హెచ్చరించి సరిచేసి బుద్ధి చెప్పే కాలములోనే నీ జీవితాన్ని మార్చుకోవాలి. కనుక వీళ్ళందరూ ఏం చేశారంటే మంచి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. దానిని మత్తయి సువార్తలు ఏం చదువుతున్నాం? 5 బుద్ధి గలవారు, 5 ఎలాంటి వాళ్ళంట? బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళు మిగిలిపోయారు. ప్రభు వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడరు? 5 రకాలైన మనుషుల్ని టగటగ గుర్తు చేస్తాను. చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 18. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతక మునుపే తీర్పు తీర్చబడెను. ప్రియులారా గమనించండి, ఎవరు ఎత్తబడరు అంటే విశ్వాసము ఉంచని వారు. విశ్వసించని వానికి తీర్పు తీర్చబడుతుంది కనుక వారు ఎత్తబడరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుని యొక్క వాక్యములో చాలామంది ప్రభు ఎద్దుకు వచ్చారు, కానీ చాలామంది విశ్వాసం లేని వాళ్ళుగానే బ్రతికారు. యేసు ప్రభు వారు కోపపడిన సందర్భాల్లో ఒక సందర్భం చెప్పనా? విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా. విశ్వాసము లేని వాళ్ళని మూర్ఖ తరం వాళ్ళు అన్నాడు. విశ్వాసం లేని వాళ్ళు ఎలా ఉంటారు? విశ్వాసం లేనివాడికి విధేయత ఉండదు, విశ్వాసం లేని వాళ్ళకి భయభక్తులు ఉండవు, విశ్వాసం లేని వాడికి క్రమశిక్షణ ఒప్పుకోరు, విశ్వాసం లేని వాళ్ళకి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండరు. ఎందుకు? విశ్వాసం లేదు కాబట్టి. విశ్వాసం ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో కయ్యేనుకు విశ్వాసం లేదు, దేవుని మీద కోపం తెచ్చుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? అయ్యా, నీవు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు కదా, ఎందుకు నువ్వు ఇంత కోపడుతున్నావంటే ఆయన ఇంకా కోపడుతున్నాడు, దేవుడి మీదే కోపడుతున్నాడు. అర్థమైందా? కనుక నిజంగా కోరాహు, అబీరాము, దాతానులు సమాజంలోనే ఉన్నారు, దేవుని ప్రజల మధ్య ఉన్నారు. మోషే సేవకుడుగా వారి మధ్య ఉన్నాడు. అద్భుతాలు వాళ్ళ కళ్ళతో చూశారు. దేవుని యొక్క ప్రజలు మన్నాతో తినటం వాళ్ళు చూశారు, బండ నుంచి నీళ్లు త్రాగటం వాళ్ళు చూశారు. వాళ్ళు కూడా తిన్నారు, వాళ్ళు కూడా త్రాగారు, అయినా వాళ్ళకి విశ్వాసం లేదు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మోషే అనే మనుషుడు ఏమాయనో మాకు తెలీదు, కనుక మనం దూడం చేసుకుందాం,
మనం ఇండివిజువల్గా ఉందాం, మనకు సొంత ప్లాన్ చేసుకుందాం, మనం సొంత ఆరాధన కలిగి ఉందాం, మనం సొంత ప్రణాళికలతో బ్రతుకుదాం. ఇలాంటి వాళ్ళందరూ విశ్వాసం లేని మనుషులు. గమనించారా? కనుక బిలాము కూడా విశ్వాసం లేనోడే. బిలాము జీవితంలో కూడా అతడు తన జీవితంలో అతడు ఏం చేశాడో తెలుసా? ఏ మాత్రము దేవునితో మాట్లాడతాడు, దేవుని స్వరం వింటాడు, కానీ దేవుడు చెప్పినట్టు వినడు, దేవుడు చెప్పినట్టు నడవడు, దేవుడు చెప్పినట్టు వెళ్ళడు, తన యొక్క మనసుకు నచ్చినట్టు వెళతాడు. వీళ్ళ ముగ్గురిని గూర్చి యోధా ఈ మాట రాశాడు. చదువుతారా? యోధా పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి అధ్యాయం, ఒక అధ్యాయమే ఉంటుంది. యోధా పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. యోధా పత్రిక మొదటి అధ్యాయం, ఒకే అధ్యాయము, పేజీ నెంబరు పరిశుద్ధ గ్రంథములో నుండి 226. చదువుతారా? మొదటి అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానమును పొందవలనని బిలాము నడిచిన త్రోవలో ఆతృతగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. గమనించారా? ముగ్గురు పేర్లు ఇందులో ఉన్నాయి. 1 కయ్యేను, 2 బిలాము, 3 కోరాహు. వారు తిరస్కరించారంట. దేన్ని తిరస్కరించారు? దేవుని క్రమాన్ని, దేవుని గద్దింపును, దేవుని పద్ధతిని, దేవుని వాక్యాన్ని, దేవుని సహవాసమును, దేవుని ఆత్మను వారు తిరస్కరించారు. కనుక ఎవరు విడిచిపెట్టబడతారు అంటే విశ్వాసము లేనివారు. ఇది మొదటి విషయం. రెండవది చదవండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవది. ఎవరు విడిచిపెట్టబడతారంటే ఒక రకం కాదు. ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు. ఇక్కడ చాలా విషయాలు, వీటిల్లో చాలామంది సహజంగా ఉండే ఒక బలహీనత ఉంది. మీరు చెప్పగలుగుతారా? ఎక్కువ మందిలో ఉండే ఒక బలహీనత. చాలామంది అవిశ్వాసులుగా ఉండకపోవచ్చు, అసహ్యులుగా ఉండకపోవచ్చు, అందరూ నరహంతకులుగా ఉండకపోవచ్చు అండి, అందరూ వ్యభిచారులుగా ఉండకపోవచ్చు, మాంత్రికులుగా విగ్రహారాధికులుగా ఉండకపోవచ్చు, కానీ అబద్ధికులుగా మాత్రం ఉంటారు. ఎలా ఉంటారంట? అబద్ధికులుగా మాత్రం ఉంటారు. అబద్ధికులుగా ఉంటారు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలతో జీవితాలను గడుపుకునేవారు లేకపోలేదు. గమనించారా? విశ్వాసపు జీవితంలో ప్రభువుని ఎరిగిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, మందిరములో దేవుని ఆరాధిస్తున్న తర్వాత అబద్ధములతో జీవితాన్ని నీవు కట్టుకోవటానికి సిద్ధపడకూడదు. బైబిల్లో ఒక చక్కని మాట ఉన్నది, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయం, అసహ్యం అన్నమాట. అది హేయమని బైబిల్లో రాయబడింది. 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ దేవుడు మోషేకి ఇస్తున్నాడు. వాటిలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమన్నాడు? అబద్ధ మాడవద్దు. లేని వార్త నీవు పుట్టించకూడదు. లేని వార్తలు నువ్వేం చేయకూడదు? వార్తలు సృష్టించకూడదు, వార్తలు పుట్టించకూడదు. అప్పుడప్పుడు ఆయా ఛానల్ వాళ్ళు కొన్ని వార్తలు చెప్తుంటే అవి లేని వార్తలు అయితే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎంత సీరియస్ అవుతారో తెలుసా కదా? ఆ మీడియా వాళ్ళని తిడతారు, దాని ఓనర్ని తిడతారు, అందరి మీద వాళ్ళు రాళ్ళు విసురుతారు. కారణం ఏంటి? లేని వార్త ప్రకటన చేశాడు. చాలామందిని దేవుడు నిజముగా నీతిమంతులుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా మారుస్తుంటే అనేక మందిని అపవాది అబద్ధికులుగా మారుస్తున్నాడు. కనుక అబద్ధికుడైన అననీయ, సప్పీరాలు ఏమయ్యారు? వారు పరిశుద్ధాత్మనే మోసగించారంట. ఆ మాట చదువుతారు. అపోస్తుల కార్యాలు, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ఎవరు ప్రేరేపించారంట? సాతాను ప్రేరేపిస్తాడు. అననీయాను ప్రేరేపించాడు, సప్పీరాను ప్రేరేపించాడు. ఏవండి, పేతురు అంత గొప్ప దైవజనునితో సంబంధం కలిగిన వాళ్ళండి.
పేతురు పాస్టర్ గారికి ఉన్నాడు, పేతురు సంఘంలో వీళ్ళు సభ్యులు. ఏమండి, వాళ్ళు అమ్మిన దాంట్లో కొంత దాచుకొని ఇదే అనుకుంటూ వచ్చారంట. గమనించండి, వాళ్ళు పూర్తిగా ఇవ్వకపోయినా దేవుని పరిచర్య ఆగదు, దేవుని మందిరం కట్టబడకుండా ఉండదు. కానీ దాచుకోవాల్సిన అవసరం ఏంటి? దేవుని యొక్క మొదటి శతాబ్దంలో సంఘము ఎదుగుతూ ఉంది, శ్రమల మధ్య ఎదుగుతూ ఉంది, నిందల మధ్య ఎదుగుతూ ఉంది, కష్టాల మధ్య ఎదుగుతూ ఉంది. ఒక పక్క అన్ని జనులు, ఒక పక్క యూదులు, మరొక పక్క రోమీలు, మరొక పక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాళ్ళు, క్రీస్తు సువార్తను వ్యతిరేకిస్తూ అపోస్తులను కొడుతూ స్టెఫన్ను చంపి ఎన్నో గందరగోళాల మధ్య సేవకులు పడుతూ లేస్తూ అహోరాత్రులు నిద్రారలు మాని ఏడుస్తూ ఉంటే అననీయ సప్పీరాలు అబద్ధాలతో దైవజనుని యొద్దకు రావటానికి సిద్ధపడ్డారు. ఆ వచనాలు చదువుతాం, భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాత అననీయ సప్పీరాలు ఇద్దరు మరణించారు. సంఘమునకు మిగుల భయము కలిగెను. కనుక ఎవరు ఎత్తబడరు అంటే మొదటి విషయం అవిశ్వాసులు, విశ్వాసం లేనివాళ్ళు. రెండవది అబద్ధికులు. మూడవది చదవండి మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును. ఎవరు ఎత్తబడరంటే దేవునిని ఒప్పుకొనని వారు. దేవునిని ఏం చేయరంట? ఒప్పుకొనని వారు. ఈ మధ్య నేను న్యూస్లో చూశాను, ఒక గొప్ప పదవిలో ఉన్న వ్యక్తిని ఒక నాయకుడు ప్రశ్నించాడు, నువ్వు క్రిస్టియన్ కాదు అంటే, నేను కాదు అన్నాడు ఆయన. నేను కాదు అని చెప్తున్నాడు. ఎంత సిగ్గుకారం, ఎంత సిగ్గుకారం. చాలామంది నిజముగా ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులను బట్టి వారు దేవుని ప్రజలయ్యుండి, ప్రభువుని ఎరిగిన వాళ్ళు అయ్యుండి, వాక్యం తెలిసిన వాళ్ళు అయ్యుండి, వాళ్ళు ఎలాగుంటారు తెలుసా? అబ్బే బైబిల్కి నాకు సంబంధం లేదండి, క్రైస్తవులకు నాకు సంబంధం లేదు, చర్చికి నాకు సంబంధం లేదు, ప్రార్థనకు నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు బ్రతుకుతుంటారు. దేవుడు అంటున్నాడు, ఎవడు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనునో, ఎవడు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనునో, పేదవారి ముందునైనా, ధనవంతులైనా, సామాన్యులమైన సామంతుల దగ్గర అయినా, ఏవండి లోకములో ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీవు ఆయనను ఒప్పుకునే వ్యక్తిగా ఉండాలి. నీ ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు, నీ పని ఏదైనా కావచ్చు, నీ ఉద్యోగం ఏదైనా కావచ్చు, నీ వ్యాపారం వ్యవసాయం ఏదైనా కావచ్చు, నీకున్న పరిచయం ఏదైనా కావచ్చు, నీవు ప్రభువును ఎరిగిన వ్యక్తివి కావు. కాబట్టి వెళ్ళిన ప్రతి స్థలములో ఏం చేయాలంట? ఆయన్ని ఒప్పుకోవాలి, ఆయన గురించి మాట్లాడటం నేర్చుకోవాలి. ఆయన నా దేవుడు, నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టాడు, సాధ్యమైతే సువార్తను కూడా ప్రకటించడానికి నీ నోరు తెరవాలి, నీ నోరు తెరవాలి. ప్రభు చెప్తున్నాడు, ఎవరిని దేవుడు కాదంటాడంటే, ఎవడు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనడో. వీళ్ళు మూడో రకం. నాలుగవది చదవండి పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 13వ అధ్యాయం 11వ వచనం. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను, అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు సావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమును భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము. గమనించారా? కనుక క్రూర మృగము మనుషులందరిని బలవంతం చేసిద్దంట. చావు దెబ్బ తిన్న క్రూర మృగం మనుషులందరినీ ఏం చేస్తుందంట? బలవంతం చేస్తుంది. ఏమని? మీరు నాకు సాగిలపడాలి, మీరు నాకు నమస్కరించాలి. అధికారాన్ని ఉపయోగిస్తుంది ఆ క్రూర మృగం. రాను రాను రాజకీయాన్ని తనదిగా చేసుకుంటుంది, రాను రాను టెక్నాలజీ తనదిగా చేసుకుంటుంది, రాను రాను వనరులు తనవిగా చేసుకుంటుంది ఈ క్రూర మృగం. రాను రాను పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. దేవుని ప్రజలైన వారందరికీ ఇవి ఇవ్వకుండా వారిని ఇబ్బందులు పాలు చేస్తూ క్రూర మృగం ఏం చేస్తుందో తెలుసా? క్రయ విక్రయములు చేయనివ్వదు, సంతోషంగా బ్రతకనివ్వదు, వారి మీద వారి నొసళ్ళ యందు. ఆ మాట చదవండి 13వ అధ్యాయం ఈ చివరి భాగములో ఆ మాటలు మనం చదవచ్చు. 17వ వచనం.
కాగా కొద్దివారేమి గొప్పవారేమి, ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి మీదనైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైన దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లు అది వారిని ఏం చేస్తుంటుందంట కనుక 666 ముద్ర. అది మనిషిని సంఖ్య కనుక ఏవండి, మనిషిని సంఖ్య కలిగిన ఈ 666 ముద్ర చేతి మీద కానీ నొసళ్ళ మీద కానీ. మృగం చెప్తుంది, ముద్ర వేయించుకుంటావా, అప్పుడే నీవు కొనగలుగుతావు, అప్పుడే నీకు ఉద్యోగం, అప్పుడే నీవు రేషన్ కొనగలుగుతావు, అప్పుడే నీకు నివాసం, ఇది చేస్తేనే నీకు పంటలు. నిలబడగలుగుతారా? అన్నీ ఉండి ఏమండి ముద్ర లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా బ్రతుకుతున్న దినాల్లోనే దేవుని ఇంటికి రావటానికి 1,00,000 అడ్డులు పెట్టుకుంటున్నారే. ఇలాంటి కాలములో మందిరానికి వస్తారా? ఇలాంటి కాలములో అసలు కనీసము యేసుప్రభు నా దేవుడని కనీసం చెప్పగలుగుతారంటారా? ఆలోచించండి. ఈ ముద్ర వేయించుకోవడానికి మృగము బలవంతం చేస్తుందంట. బలవంతం దాగటానికి లేదు అవకాశం. ఉద్యోగం చేయాలా, ముద్ర ఉన్నదా? బియ్యము కొనాలా, ముద్ర ఉన్నదా? జీతం తీసుకోవాలా, ముద్ర ఉన్నదా? ఇల్లు కట్టుకోవాలా, ముద్ర ఉన్నదా? ముద్ర ఉంటేనేమో పరలోకం ఉండదు, ముద్ర లేకపోతేనేమో ఇక్కడ బ్రతకలేవు. ఎంత భయంకరం! విడవబడితే వచ్చే కష్టం, విడవబడితే వచ్చే శ్రమ. ఈరోజుది శ్రమేనా? ఈరోజు నిందలు నిందలేనా? ఈరోజు భయంకరమైన శ్రమ అంటావు, ఇది శ్రమేనంటారా? అందుకే పౌలు అంటాడు, పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అసలు ఇవి లెక్కలో శ్రమలు కాదండి, లెక్కలో శ్రమలు కాదు. కొందరిని ఎందుకు రాలేదయ్యా ప్రార్థన కంటే వాళ్ళు చెప్పే సమాధానాలకు సిగ్గు కలుగుతుంది. ఎందుకు రాలేదు ప్రార్థన కంటే వాళ్ళు చెప్పే సమాధానాలు చూస్తే ఇంకా వీళ్ళు మారు మనసు పొందలేదులే అని అనుకుంటాం మనసులో, ఇంక అంతకు మించి ఏమనుకోం. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఇలాంటి ముద్ర కలిగిన వారిగా ఉంటే భూమి మీద బ్రతుకుతావు, ఇలాంటి ముద్ర లేని వ్యక్తిగా ఉంటే పరలోకంలో బ్రతుకుతావు. ఏది కావాలి? ఏది కోరుకుంటావు? ఆకలి తలమటిస్తావు, పాల ప్యాకెట్ దొరకదు, టీ పొడి దొరకదు, మందులు శరీరానికి దొరకవు, ఉండటానికి ఇల్లు దొరకదు, ఏ వస్తువును కొనలేవు, అమ్మలేవు, ఆస్తి ఉన్నదాన్ని అనుభవించలేవు. అలాంటి దినం ఎవరికో తెలుసా? విడవబడిన వారికి. చెప్పండి, ఎవరికంట? విడవబడిన వారికి. అందుకే నీవు సిద్ధపడాలి, అందుకే నీవు బుద్ధిగల కన్నికగా సిద్ధపడాలి. ఇలాంటి దుర్మార్గమైన భయంకరమైన రోతతో కూడిన దౌర్జన్యంతో కూడిన బ్రతుకుల్లోకి నీవు నీ కుటుంబం వెళ్లకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? బుద్ధిగల కన్నిక వలె సిద్ధపడాలి. ఒక మృగం రాబోతుంది, పండితులు చెప్తున్నారు. ప్రపంచ వార్తలు వింటుంటే మరి మీరు వింటారో లేదో నాకు తెలియదు, కొన్ని విషయాలు వింటుంటే భయంకరంగా ఉన్నది. ప్రపంచమంతా లాక్డౌన్ అంటున్నారు, రకరకాలైన ఉద్దేశాలు దాని వెనకున్నాయి. కొన్ని విషయాలు నేను విన్నాను, అవి చెప్పలేని విషయాలు. ప్రియులారా గమనించండి, నీవు సిద్ధపడకపోతే ప్రమాదములు ఇరుక్కుంటావు. నీవు సిద్ధపడకపోతే నిన్ను బ్రతిమలాడి రక్షించే నాదుడు కూడా ఉండడం. నీవు సిద్ధపడి ఇకనైనా పాపమును విడవకపోతే, హృదయంలో దేవునికి చోటిచ్చి కనీస పరిశుద్ధ ఆదివారం యొక్క విలువలైన ఎరగకపోతే నిన్నెవరు రక్షించలేరు. అంతే, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. దేవుని వాక్యం చెప్తుంది కదా, మృగము ఒకటి వస్తుంది, ఆ మృగము బలవంతం చేస్తుంది. ఆ మృగం ఏం చేస్తుందంట? బలవంతంగా నీ చేతిలో నుండి 1000 రూపాయలు ఎవడని ఈడ్చుకుపోతే అమ్మాయి అని కేక వేస్తే ఈ రోజులు ఎవడని రక్షిస్తాడు, రేపు ఎవడు రక్షించడు. అర్థమైందా? రేపు అయ్యో పాపం అనరు, ఏమంటారు తెలుసా? ముద్రేయించుకోవచ్చుగా అంటారు, సాగిలపడవచ్చు కదా అంటారు, సాగిలపడి దండం పెట్టి తినొచ్చు కదా, కట్టుకోవచ్చు కదా, నివసించవచ్చు కదా అంటారు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. కనుక ప్రభు చెప్తున్నాడు, 5 బుద్ధి గలవారు. ఎందుకు వాళ్ళు బుద్ధి గలవాళ్ళు అయ్యారంటే వాళ్ళు ఈ బ్యాచ్లో లేరు, అందుకు వాళ్ళు బుద్ధి గలవాళ్ళు అయ్యారు. 1 విశ్వాసం లేనివాడు విడవబడుతున్నాడు, 2 అబద్ధికుడు విడవబడతాడు, 3 మనుషులు ఎదుట ప్రభువును ఒప్పుకోనని వాడు విడవబడతాడు, 4 ముద్ర వేయించుకున్నవాడు కూడా. 5వది ఎవరో చదువుతాం,
పరిశుద్ధ గ్రంథం మార్కు సువార్త. పరిశుద్ధ గ్రంథం మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. అంటే రక్షణ పొందనివాడు 5వ కారణం. ఇది 5 కారణాలు. నమ్మి బాప్తిసం పొందిన వ్యక్తిగా ఉంటే సంతోషం. బాప్తిసానికి ఆలస్యం చేసుకుంటూ ఇంకా సమయం ఉందిలే, లేక బాప్తిసం తీసుకున్నా కూడా బలలో చేయవేయకుండా, హృదయమును సరిచేసుకోకుండా, దేవుని ఎదుట సరైన రక్షణ జీవితమును జీవించకుండా, రక్షణ పొంది కూడా రక్షణను కాపాడుకోకుండా మనుషుడు జీవిస్తే అది ప్రమాదకరం. కనుక 5 రకాలైన మనుషులు ఉన్నారని చెప్పాను కదా. 5లో చివరి బ్యాచ్ ఎవరో తెలుసా? నమ్మి బాప్తిసం పొందకుండా జీవించేవారు. నమ్మరు, ఒకవేళ నమ్మినా బాప్తిసం పొందరు. ఒకవేళ బాప్తిసం పొందినా క్రమంగా మందిరానికి రారు. ఒకవేళ మందిరానికి వచ్చినా నా శరీరము తిని నా రక్తం త్రాగితే నిత్యజీవం అన్నాడే, అది చేయరు. ఒకవేళ చేసినా పరిశుద్ధంగా జీవించరు. గమనించారా ఈరోజు ఎలాగున్నా? కనుక ఈ 5 రకాలైన లక్షణాలు మనలో ఉండకూడదు. ఈ 5 రకాలైన లక్షణాలు నీలో నుండి ఒకవేళ ఏదైనా ఒకటి ఉన్నా, బైబిల్ చెప్తుంది పులిపిండి కొంచెమైనను ముద్దంతా ఏం చేసిద్దంట? ముద్దంతా పాడైపోతుందండి. ఉన్న 2-3 మంచి లక్షణాలు కూడా కొట్టుకుపోతాయి. ఉన్న కాస్త సమర్పణ కూడా కొట్టుకుపోతుంది. ఉన్న కొంచెం నీతి కూడా పాడైపోతుంటుంది. పులిపిండికి తావులేని వ్యక్తిగా ఉండు. ప్రభు అన్నాడు కదా, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారు 5 లక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. బుద్ధి కలిగిన వాళ్ళు ఎలాంటి వారు ప్రభుతో ఉంటారు? ఆ మాట చదివి ప్రార్థనలోకి వెళతాం రండి. పరిశుద్ధ గ్రంథములో నుండి యూదా పత్రిక మొదటి అధ్యాయం, ఒకే అధ్యాయము, యూదా పత్రిక మొదటి అధ్యాయం 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో. ప్రభుతో ఎవరుంటారు? పరిశుద్ధుల పరివారం. ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారంట? వేవేల వరములు కలిగిన వాళ్ళు అని కాదు, వేవేల ధనవంతులు అని రాయబడలేదు. ఎవరంట? వేవేల పరిశుద్ధులు. ఎవరుంటారు? వేవేల పరిశుద్ధులు. పరిశుద్ధతను కలిగిన వాళ్ళుగా ప్రియులారా మనం బ్రతకాలి. దేవుడు మనలను పరిశుద్ధులుగా మార్చాడు. మనం కాలేము కూడా. దేవుడే మనలను పరిశుద్ధులుగా చేశాడు. దేవుని రక్తముతో మనం పరిశుద్ధపరచబడ్డాం. చాలామంది అనుకుంటారు, నాదేముందన్నా, అంత దేవుడే చూసుకోవాలి, దేవుడే చేయాలి, నాదేమి లేదు అని మౌనంగా ఉండి ఏం చేసుకోకుండా ఉంటున్నారా చెప్పండి? దేవుడు నడిపించుకున్న రోజు వస్తాలే మందిరానికి. కొందరు ఎంత సిల్లీగా, ఎంత జోకుగా ఉంటుందో. పరలోకానిక వెళుతుంటే నీ కాళ్ళు పట్టుకుని నేను రాను, ఎంత అపహాస్యంగా ఉంటాయో. ఎంత వాళ్ళకి భయం లేదు, దేవుని భయం లేదు. బైబిల్ గ్రంథంలో రాయబడింది. కనుక ఆయన వేవేల పరిశుద్ధులతో రాబోతున్నాడు. వేవేల పరిశుద్ధులతో భూమి మీదకి రాబోతున్నాడు మధ్యాకాశం నుండి. ఈ మాట మనకేం అర్థం చేస్తుంది? ఎవరు ప్రభుతో ఉంటారంట? పరిశుద్ధులు. ప్రభువు మనలను పరిశుద్ధులుగా చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం చదువుదాం. కొరింథీలో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు మనము ఎవరిగా ఉండటానికి పిలువబడ్డాం? పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఏమి నేర్చుకోవాలి? అమ్మ, ఏమి నేర్చుకోవడానికి వస్తున్నాం? దేని కొరకు వస్తున్నాం అసలు చెప్పండి?
పరిశుద్ధత. ఏమి నేర్చుకోవాలంట? పరిశుద్ధత. పరిశుద్ధులుగా నీవు మార్చబడ్డావు, పరిశుద్ధురాలుగా మార్చబడ్డావు. పరిశుద్ధతను కలిగి జీవించటమే నేర్చుకోవాలి. పౌలు అంటున్నాడు, కొరింథీ సంఘస్థులారా, మీరు దేవుని వలన అనగా యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు. దేవుని మందిరములో పరిశుద్ధతను బోధించబడుతుంది. దేవుని మందిరములో పరిశుద్ధత నేర్చుకోవాలి. దేవుని మందిరములో పరిశుద్ధతను సంపాదించుకున్నావా లేదా? లేకపోతే ఇంకేం సంపాదించుకోవాలనుకుంటున్నావో ఆలోచన చేయి. పరిశుద్ధతను సంపాదించుకున్న వారు ప్రభువును సంతోషపెట్టారు. కొరింథీయులకు రాసిన ఇదే పత్రికలో 6వ అధ్యాయంలో కూడా పౌలు ఇదే మాట అంటాడు. 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయం 11. మీలో కొందరు అట్టివారై ఉంటురు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రభు రక్తంలో మనం కడగబడ్డాం. అర్థమైందా? మనం ప్రభు రక్తంలో ఏం చేయబడ్డామంట? కడగబడ్డాం. కనుక ప్రభు రక్తము మనలను పరిశుద్ధులుగా మార్చినది. 1, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డావు. 2, ప్రభు రక్తములో పరిశుద్ధపరచబడ్డావు. ఇక తర్వాత మరి మన పని ఏంటి చెప్పండి? మన పని ఏంటి? ఇంక మన పని ఏం లేదన్నా మన ఇష్టమే. అంతేనంటారా? అంతేనా? చదువుతారా? దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. 4. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందును కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొన ఆ మాట తెలుసుకోవాలి. మీలో ప్రతివాడు, నీవు నేను పరిశుద్ధపరచబడ్డావు. సంతోషం. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అది కాపాడుకో. అదేం చేయాలంట? కాపాడుకో. బైబిల్లో రాయబడి, కొందరు అంటారు కదా, నా కష్టార్జితములో నుంచి ఈ సొమ్ము నీకు ఇస్తున్నా, జాగ్రత్త, దుబారా చేయొద్దు, కాపాడుకో అని ఒక తల్లి తండ్రి బిడ్డలకి ఎలా చెప్తుందో ప్రభు అంటున్నాడు, నా రక్తమును కార్చి నీకు పరిశుద్ధతను ఇచ్చా, నేను రక్తమును చిందించి నిన్ను పరిశుద్ధపరిచా, నువ్వు కాపాడుకుంటావా లేదా? మారు మనసు పొందానులే, రక్షణ పొందానులే, కనుక నాకు ఇక అన్నీ తెలిసిపోయినాయిలేనంటూ నీ నేత్రములను, నీ నోటిని, నీ ఆలోచనలను, నీ కాళ్లను, నీ చేతులను, నీ దేహమును నీకు తోచినట్టు నచ్చినట్లు వాడుకుంటూ, ఏమండి నేను ప్రభు పిల్లను, ప్రభు బిడ్డను అనుకుంటూ మోసం చేసుకోవటం తప్పు కాదు. అర్థమైందా? ఇంట్లో శుభ్రంగా స్నానం చేసి బయటికి వచ్చావు, అంతవరకు సంతోషమే. బురదగుంట్లోకి దిగిన సంగతి ఏంటి? మరలా కడగొద్దా? మరలా సరిచేసుకోవద్దా? ఆలోచనలు, తలంపులు, చూపులు, మాటలు, నడక, ఏవండి క్రియలు, ఎన్ని పర్యాయాలు మనము తిరిగి మరలా మురిగి చేసుకున్నాం. మనము తిరిగి మరలా హృదయమును పాడు చేసుకుంటూ వచ్చాం. అపవిత్రతతో, అబద్ధములతో, మోసములతో, నులివెచ్చని బ్రతుకుతో, ఏవండి దేవునికి మహిమ తీసుకురాని వాటితో హృదయమును, శరీరమును నింపుకొని ఎన్నిసార్లు మన దేహమును, మన ఘటములను పాడు చేసుకుంటూ వచ్చాం. దేవుడు దెస్సలోనిక పత్రికలో అంటున్నాడు, కామాభిలాష యందు ప్రతి వాడు ఆతృత కలిగి ఉండక ప్రభువు మిమ్ములను పరిశుద్ధపరిచాడు గనుక ప్రతి వాడు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను. కాపాడుకుంటున్నారా? కాపాడుకుందాం. ఆస్తిని కాపాడకపోయిన పర్వాలే, అర్థమైందా? పరిశుద్ధతను కాపాడుకో. పేరును కాపాడుకోకపోయినా పర్వాలే, స్థానాన్ని కాపాడుకోకపోయినా పర్వాలే, పరిశుద్ధతను కాపాడుకో. స్థానము నీకు నరకం తప్పించదు. అర్థమైందా? పేరు నీకు నరకాన్ని తప్పించదు, పరిశుద్ధత నిన్ను నరకం నుండి బయటికి తీసుకొచ్చింది. బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రతి వాడు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను, అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. కొందరికి ఈజీ కొడుతుంది, ప్రభు చిత్తం, దేవుని చిత్తం అంటుంటారు. అసలు ఆ చిత్తం బైబిల్లో ఇలాగ ఉందని కూడా అర్థం చేసుకోరు. ప్రభు చిత్తం, దేవుని చిత్తం మన ఇష్టాలు కాదు. వాక్యం దేవుని చిత్తం, వాక్యమే దేవుని చిత్తం. నీ ఇష్టము దేవుని చిత్తం ఎప్పటికీ కాదు, కాకూడదు కూడా. దేవుని వాక్యమే దేవుని చిత్తం.
పౌలు అంటున్నాడు, దెస్సలోనిక సంఘస్థులారా, దెస్సలోనిక సంఘములో ఉన్న విశ్వాసులారా, మీరు పరిశుద్ధతలో కాపాడుకోవాలి. ఇది దేవుని చిత్తం. ఈరోజు దేవుని బిడ్డగా ప్రభు రక్తంలో కడగబడిన నీవు పరిశుద్ధతను కాపాడుకున్నావా? పరిశుద్ధ జీవితం కొరకు ఆరాటపడుతున్నావా? ప్రభువా, నేను పరిశుద్ధత లేని వ్యక్తిగానే ఆరాధనకు వెళుతున్నా, పరిశుద్ధత లేని వ్యక్తిగానే మందిరములో కాలయాపనలో కూర్చుంటున్నా, పరిశుద్ధత లేని వ్యక్తిగానే నాకు నచ్చినట్టు జీవిస్తున్నాను, పరిశుద్ధత లేని భక్తి ఆచారాలన్నీ నేను కలిగి ఉన్నాను, నేను ఎత్తబడనయ్యా, నన్ను క్షమించు. పరిశుద్ధత కలిగిన వారు బుద్ధిగల కన్నికలు. పరిశుద్ధత కలిగిన పరిశుద్ధ జీవితమును జీవించేవారే రేపు ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తారంట? వాళ్ళు ఎత్తబడువారుగా ఉంటారు. విడవబడితే మృగము, ఎత్తబడితే ప్రభువు. ఏది కావాలి? విడవబడతావా? మృగం నీ దగ్గరికి వస్తాడు, ముద్ర వేయించుకో అంటాడు. ఎత్తబడతావా? ప్రభువుతో విందులో ఉంటావు. విందు కావాలా? మృగం కావాలా? ఏ భక్తి ఎంచుకున్నావు? ఏ మార్గాన్ని ఎంచుకున్నావు? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తారా? దినాన ఉదరాన్ని పోషించుకున్నట్టు దేవుని యొక్క రాకడ దినాలలో అనేక మంది పరిశుద్ధ జీవితాలు కోల్పోతున్నారు, సహవాస జీవితాన్ని కోల్పోతున్నారు, సంఘ జీవితాన్ని కోల్పోతున్నారు, దేవునితో సంబంధాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. ఇది ఎంత తీవ్రం, ఎంత భయంకరం ప్రియులారా. కనుక దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథములో, పరిశుద్ధులు ఎలాగుంటారంటే ప్రభువుతో ఉంటారు. ప్రభువుతో ఉండటమే కాదు, వారే అధికారులు కూడా. చదవండి మత్తయి సువార్త. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథము 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 7వ అధ్యాయము చదువుతారా? అయితే మహోన్నతుని పరిశుద్ధులు రాజ్యాధికారము నొందుదురు, వారు యుగ యుగములు యుగాంతము వరకు. ఎవరు రాజ్యం ఏలుతారమ్మా? ఎవరు రాజ్యం ఏలుతారు? ఈరోజు పరిశుద్ధత కొరకు ఆకలి దప్పులు కన్నా నీవు రేపు అధికారివి. ఈరోజు పరిశుద్ధత కొరకు ఎన్నో లాభాలు కోల్పోయావే, నీవు రేపు అధికారివి. ఈరోజు పరిశుద్ధతను కాపాడుకోవటం కొరకు ఎన్నో ఇష్టాలను చంపుకున్నావే, రేపు నీవు అధికారివి. ఈరోజు పరిశుద్ధత కొరకు ఎన్నో సంబంధాలు పోగొట్టుకున్నావే, రేపు నీవు అధికారివి. బైబిల్ చెబుతుంది దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, అయితే మహోన్నతుని పరిశుద్ధులే ఏం చేస్తారంట? రాజ్యాధికారం చేస్తారు. అధికారము కలిగిన వానిగా రాజులైన యాజక సమూహములో ఒక నమ్మకమైన, యోగ్యమైన, బడా నమ్మకమైన మంచి దాసునిగా, బడా నమ్మకమైన మంచి దాసురాలుగా నీవు ప్రభు రాకడలో కనపడాలని దేవుడు అనుకుంటున్నాడు. ఎత్తబడువారుగా ఉందామా? విడవబడువారుగా ఉందామా? యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు, ఐగుప్తును పరిపాలించాడు. దానియేలు పరిశుద్ధతను కాపాడుకున్నాడు, బబులోనును పాలించాడు. అనేక మంది పరిశుద్ధతను కాపాడుకున్నారు, అనేకులకు దీవెనకరంగా మారారు. బైబిల్ చెప్తుంది ప్రతివాడు తన తన ఘటమును ఏం చేయాలంట? కాపాడుకోవాలి. ప్రార్థన చేయబోతున్నాను. ప్రభా, నేను బుద్ధిగల కన్నికలాగా ఉంటానయ్యా, నాకు భయం కలుగుతుంది. విడిచిపెట్టబడితే మృగం ఉందన్నావు, ఎత్తబడితే ప్రభువులో విందున్నదన్నావు. నేను ఎత్తబడే గుంపులో ఉంటా, ఎత్తబడే బ్రతుకును బ్రతుకుతా. మోకరించు, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను నూతనపరచు నాయనా, నేను ఎత్తబడే బిడ్డగా ఉంటానయ్యా, నీకు మహిమకరంగా జీవిస్తానయ్యా, నీ యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉంటానయ్యా. నేను ఆత్మీయ క్రమములో నుంచి బయటికి వెళ్ళనయ్యా, ఈ పొలములో నుంచి నేను బయటికి వెళ్ళనయ్యా, నిన్ను ఘనపరిచే వ్యక్తిగా బ్రతుకుతానయ్యా. నీ సన్నిధిలో నుంచి నేను దూరం కానయ్యా, నీ సన్నిధిలోంచి నేను దూరంగా వెళ్ళనయ్యా. ఓ ప్రభువా, నన్ను కనికరించు, నాలో ఉన్న బుద్ధిహీనతను క్షమించు. దేవుని దగ్గర సరి చేసుకుంటావా? దేవుని దగ్గర సరి చేసుకుంటావా? ఒకవేళ విశ్వాసం లేని వ్యక్తిగా, దేవుని ప్రజల ఎదుట దేవునిని ఒప్పుకొనని వ్యక్తిగా, యొక్క ముద్రకు ఆ యొక్క మృగమునకు లోబడే వ్యక్తిగా, ఒకవేళ రక్షణ లేని వ్యక్తిగా, విధేయత లేని వ్యక్తిగా బ్రతుకుతూ ఉంటే, ఒకవేళ విధేయుడు లేని వ్యక్తిగా నీవు బ్రతుకుతూ ఉంటే, ప్రభువా నన్ను క్షమించు, నేను బుద్ధిగల కన్నికగా మార్చయ్యా, నన్ను సిద్ధం చేయనైనా. నాలో ఇంకను బుద్ధి లేని కన్నిక లక్షణాలు ఉన్నాయ్యా, అవి నన్ను ఎదగకుండా చేస్తున్నాయి, ముందుకు ఎదగకుండా చేస్తున్నాయి, ప్రార్థనకు రాకుండా చేస్తున్నాయి.
ఆరాధన చేయకుండా చేస్తున్నాయి, సమర్పణ చేయకుండా చేస్తున్నాయి, అనేకులను ప్రోత్సహించకుండా ఈ బుద్ధి లేని లక్షణాలు నన్ను వెనుకకు లాగుతూ ఉన్నాయి. ఓ ప్రభువా, నన్ను బలపరచు. ప్రభువుని అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడిని నూతన పరుస్తాడు, సిద్ధపడే వ్యక్తిగా చేస్తాడు. మృగం వస్తే బ్రతకలేము రండి. మృగం వచ్చినప్పుడు ఆ ముద్ర వేయబడితే ఎంత భయంకరం. ఆ రోజు పరిస్థితులు, ఈరోజు ఇవ్వబడిన ఫ్రీడమ్, ఈ యొక్క స్వతంత్రత ఎంత వ్యత్యాసం. కృపాకాలాన్ని దుర్వినియోగం చేసుకుంటావా? బ్రతిమలాడే కాలాన్ని పట్టించుకోకుండా తిరుగుతావా? బ్రతిమలాడి కన్నీరు కార్చే రోజుల్ని పట్టించుకోకుండా తిరుగుతావా? నీ యొక్క ఇష్టాల కొరకు నీవు దేవుని యొక్క పరిశుద్ధతను పాడు చేసుకుంటావా? ప్రభువా, నన్ను క్షమించని ప్రభువుని అడుగు. ప్రభువా, నన్ను నూతనపరచని ప్రభువుని అడుగు. ప్రభువా, నన్ను కడుగు నాయనా. నేను బుద్ధిగల్ల కన్యకగా ఉండాలయ్యా. ఆ సైలెంట్ పీరియడ్లోనే, ఆ నిశ్శబ్ద కాలంలోనే, ఆ రహస్య రాకడలోనే నేను ఎత్తబడే బిడ్డగా ఉండాలయ్యా. అలాంటి భక్తి నాకు నేర్పు, అలాంటి వ్యక్తిగా నన్ను నేర్పు, అలాంటి విశ్వాసం నాకు, అలాంటి సమర్పణ నాకు ఇవ్వు, అలాంటి పరిశుద్ధత నా బిడ్డలకు దయచేయి. ప్రభువుని అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకో, దేవుని యొద్ద సరి చేసుకో. కాలయాపన భక్తి నీకు మానే, కాలయాపన భక్తికి సెలవు పెట్టు. కాలయాపన భక్తి నుంచి బయటికి రా. నిన్ను నువ్వు మోసం చేసుకునే భక్తి నుంచి బయటికి రా. ప్రభువా, నీ ఎదుట నేను నిలబడాలయ్యా. నీ ఎదుట నేను కడగబడిన వ్యక్తిగా నేను నిలబడతానయ్యా. నీ ఎదుట నేను పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా నిలబడతానయ్యా. నన్ను నింపు అని ప్రభువుని అడుగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను అలాగూ నూతనపరచడానికి ఇష్టపడుతున్నాడు. మన ప్రతి బలహీనత నుంచి మనల్ని కడిగి, మన నీతిమంతుల గుంపులో ఎత్తబడు వారిలుగా మనల్ని చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించినట్లు ప్రభు చూద్దాం. పరీక్షించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం.